హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మాకు డాండ్రఫ్ గురించి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే మాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మేము ఎన్ని పెడుతున్నా అయినా అసలు పోవట్లేదు. అది కలమంద పెట్టినా తల, ఇంకా వేరే యాపాకు పెట్టినాం, ఇంకెన్ని రకాలుగా పెట్టినా అయినా పోవట్లేదు. దానివల్ల నాకు ఈ తల అనేది మొత్తం బాగా తలనొస్తుంది. దానివల్ల మీకు దీని గురించి ఏమైనా తెలిసి ఉంటే నాకేమైనా కొన్ని టిప్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా అసలు చెప్పలేము, అంత పెయిన్గా ఉంది. ఇక కొన్ని షాంపూస్ యూజ్ చేయలేదంటే ప్రతి ఒక్క షాంపూ దాని గురించి వెళ్ళి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల షాంపూస్ యూజ్ చేశాను, అయినా అది పోవట్లేదు. అది ఇక నాకు లాస్ట్కి వచ్చేసరికి ఈ హెయిర్ తీసేయాలన్నంత విసుకొస్తుంది. కానీ తీసేస్తే బాగుండదు కదా, అట్లనేసి తీసేయలేకపోతున్నా. మీకేమన్నా తెలిస్తే చేయండి. ఇప్పుడు గిన ఏం పెట్టినంటే కలమందలో కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఆపాకులు గిన వేసి దాన్ని బాగా మంచిగా మిక్సీ పెట్టి ఇప్పుడే మా చిన్నోడు పెట్టినాడు. నా వల్ల మా అబ్బాయికి గిన వచ్చింది, వాడికి గిన హెయిర్కి. అసలుకి ఏం చేయాలో మాకు ఇది తెలుస్తలేదు. వాడికి పెట్టినప్పుడు వాడు నాకు పెట్టినాడు మా అబ్బాయి మంచిగా. ఇప్పటికైనా ఇది పోతుందా పోదా, ఇక లాస్ట్కి ఇంకా హాస్పిటల్కి పోవాల్సి వస్తుందా అనేది అయితే ఆలోచన చేస్తున్నాను నేనైతే. అందుకోసం ఈ సొల్యూషన్ కోసం మీకేమైనా తెలిసేమో అనేసి, ఏమైనా టిప్స్ తెలిస్తే మాకు చెప్తారేమో అనేసి మీకు ఈ వీడియో చేస్తున్నా. లేకపోతే మీకు ఇవి చూపించకపోతుంటే చెప్పకపోతుంటేనే, అంటే నాకు తెలిసినంత వరకు, వేరే వాళ్ళు చెప్పినంత వరకు అయితే అన్ని ప్రయత్నాలు అయితే చేసిన. ఇంకా లాస్ట్కి ఇంకా నెక్స్ట్ ఇప్పటికి తక్కువ కాకపోతే ఇంకా నెక్స్ట్ హాస్పిటల్కే పోయి చూపించుకోవాల్సి వస్తుంది. ఇక కంపల్సరీ హెడ్కి ఇంకా అంతకి ఏం తగ్గలేదంటే కంపల్సరీ ఇంకా హెయిర్ తీసేస్తాయి, ఇక నా నుంచి కాదు. ఎందుకంటే అంత పెయిన్గా, అంత నొప్పి, అంత దుల్ల హెయిర్లో అన్ని రకాలుగా ఉంది. ఇంకా ఆ డాండ్రఫ్ వల్ల నా హెయిర్ ఏమో ఇంకొకటి కర్లీ హెయిర్, ఇది చిక్కులుగా వాడడం ఆ పౌడర్ వల్ల, ఆ హెయిర్ వల్ల అసలు నాకు మహా మెంటల్ ఎక్కుతుంది ఈ తలనొప్పికి, ఈ జుట్టు వల్ల. అందుకే ఇంకొకసారి హెయిర్ తీసేయాలని తీసుకొస్తుంది. నాకు హెయిర్ అంటేనేమో ఇష్టం, లాంగ్గా ఉండాలంటే. దాని గురించి తీయలేకపోతున్నా, కానీ ఈ తలనొప్పిగా నేను భరించలేకపోతున్నా. అందుకే ఇక తీసేయాలని అయితే ఫిక్స్ అవుతున్నా. మీకేం టిప్స్ తెలిసి ఉంటే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, మా ఫ్యామిలీ మెంబర్స్గా అనుకుంటున్నా కాబట్టి మిమ్మల్ని నేను కొన్ని టిప్స్ అడుగుతున్నా ఫ్రెండ్స్. కనీసం మీకు తెలిసి ఉంటే ప్లీజ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే. లేదంటే ఇక నెక్స్ట్ హెయిర్ తీసేసుడు ఇక నేను మాత్రం ఇక తట్టుకోలేను. దానివల్ల హెడేక్ గిన వస్తుంది నాకు, ఓకేనా ఫ్రెండ్స్. తెలిస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్